ఇప్పుడు ఏం జరిగిందని అలా కూలిపోతున్నారు? ఎవరి కంపలో కూలిపోలేదుగా, ఏదో జరిగింది, కామన్. పెళ్లి చేసుకుంటే ఏ సమస్య ఉండదు. ఇంతకీ పెళ్లి చేసుకుంటానని చెప్పావా? ఎప్పుడో చెప్పాను. ఇంకే ప్రొసీడ్. మా వాళ్ళు ఏమంటారు? పెళ్లి చేసుకునేది నువ్వా వాళ్ళ? అది నిజమే అనుకో. నీకేమైనా అనుమానంగా ఉంటే ఆ పెళ్ళేదని నేను చేస్తాను. నువ్వేం భయపడకు, ఎవరికి చెప్పను. ఒకసారి పెళ్ళంటూ జరిగిన తర్వాత పెద్దవాళ్లే కాదు, వాళ్ళని పుట్టించిన వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. దేవుడనేవాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ ఉంటే ఆయన, లేకపోతే నేను మీ పెళ్లికి సాక్ష్యం. తాళి కడితేనే పెళ్లి అంటే నేను ఒప్పుకోను. అలా అని రెండు శరీరాలు ఒకటైనంత మాత్రాన అదే పెళ్లి అన్నా నేను ఒప్పుకోను. రెండు మనసులు కలిసి భార్య భర్త అనుకున్న గడియే పెళ్లికి ముహూర్తం. అందుకే మీ ఇద్దరి మనసులు ఇలాగే కలిసి ఉండాలని ఆశీర్వదించడానికి అర్హత లేని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అరే ఏమిటది? లేమ్మా, నీ కాళ్ళకి నేనే నమస్కరించాలి. ఎందుకంటే దారి తప్పానని తెలుసుకున్నావు, వెంటనే ఆ అమ్మాయికి దారి చూపించావు. కానీ నేను ఎన్నో దారులు తప్పాను, కానీ ఎవ్వరికీ దారి చూపించలేదు. నువ్వు గొప్ప, నేను గొప్ప. క్షమించండి. సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు, చంద్రుడి వెన్నెలు కురిపిస్తాడు అనుకున్నానే గాని సూర్యుడు లేనిది చంద్రుడే లేడని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇంకా నయం, ప్రపంచమే లేదన్నావు కాదు. చూడమ్మా, పులి మనుషుల్ని చంపుకు తింటుంది, కానీ తన అనుకున్న వాటిని కాపాడుకుంటుంది. నేనెంతటి దుర్మార్గున్నైనా నిన్నటి వరకు నా రాము కోసం ఏమైనా చేశాను, ఇప్పుడు నీ కోసం ఏమైనా చేస్తాను. ఇది చూడండి, 1.5 లక్షల క్యాష్. పోతే మసూచిగా వచ్చి ఒక కన్ను పోయింది. ఒక కన్నే, కన్ను కూడా లేకుండా 1.5 లక్షలు ఏం సరిపోతుంది? తీసే. పోనీ చూడండి, ఎంత? 2 లక్షల క్యాష్, ఒక పెంకుటిల్లు. పోతే చదువుకునేటప్పుడు చిన్న కుర్రతనం పని చేసింది, దాంతో ఒకసారి. దీనికి 2 లక్షలే? వ్రతం చెడ్డ పలికం దక్కాలి. తీసేయండి. పోనీ ఈ అమ్మాయిని చూడండి, చాలా బాగుంది. ఏమాత్రం? 4 లక్షలే? ఒక్కతే కూతురు. పోతే ఈయనకి ఉంది. అదే అంత ఇబ్బంది ఏం లేదండి, నోరు లేదు పాపం. మరీ మంచిది, ఎదురు మాట్లాడదు, వెంటనే ఏర్పాటు చేయండి. శుభోస్తే శీఘ్రం. ఒక్క మాట అయ్యగారితో కూడా చెప్పేసి అవును అనిపించుకుంటే. ఏమిటి అయ్యగారా? పిచ్చి పంతులు. అమ్మగారు అవునన్న తర్వాత అయ్యగారు కాదు కదా, అయ్యగారు కాదన్నా ఆగదయ్యా. ఏం లేదండి, తమరి గొప్పతనాన్ని గురించి అమ్మగారు చెబుతున్నారండి. అరే ఫోటో స్టూడియో ఇంటికి మోసుకొచ్చావే, సంబంధమా? అవునండి. వెరీ గుడ్. ఏదైనా నచ్చిందా? ఒకటి నచ్చిందండి. వెరీ గుడ్. ఏమాత్రం ఏమిటి? 4 లక్షలు. 4 వెరీ గుడ్. నేను అదే అన్నాను. అమ్మా బాబు, ప్రయాణం అది బాగా జరిగిందా? పరీక్షలు అది బాగా రాసావా? బాగా. ఆగు, బెడ్డింగ్ ఏది? చిరిగిపోయిందమ్మా. పారేసావా? చూసారా, బెడ్డింగ్ అండి, మన పెళ్లి కొన్నది. చిరిగిపోతే కుట్టుకుని వాడుకోవాలి కానీ పారేస్తారా? మరీ పనికి రాకుండా చిరిగిపోయిందమ్మా. పనికి వస్తుందో పనికి రాదో చెప్పాల్సింది నేను. ఇక ముందు ఎప్పుడు అలా చేయకు. పిలుస్తామని భోంచేదు కానీ ఎప్పుడు బయలుదేరామో ఏమో. చూడు బాబు, ఎవరికి ఏ బాకీ లేకుండా తీర్చేస్తావా? ఏమాత్రం మిగిలింది? 10 రూపాయలు మిగిలినాయి. ఇచ్చేసి. ఉండని ఏదో ఖర్చు పెట్టుకుంటాడు. ఇచ్చే బాబు. ఏమండి, మీకు 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు 12 రూపాయలు ఖర్చు పెడతాడు, రేపు 1200 ఖర్చు పెడతాడు, ఎల్లుండి 12,000 ఖర్చు పెడతాడు. మనం ఇలాగే ఉంటే మిమ్మల్ని, నన్ను, ఇంటిని అన్ని అమ్మి ఖర్చు పెట్టేస్తాడు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. నేను ఇలా ఉన్నాను కాబట్టి ఈ ఆస్తిని ఇలా మిగుల్చుకున్నాను. ఆఫీస్కి వెళ్ళి వస్తా. చూడండి, మీరు పొద్దున మార్కెట్కి వెళ్ళాను కదా, ఏం మిగలలేదా? మిగిలింది. ఎంత? 60. ఇచ్చేయి. పైసలే. అది మాత్రం డబ్బు కదా?